ఏం చేస్తాండారబ్బా అంతా? చలికాలం మార్కెట్లో ఎక్కడ చూసినా తలలో పెట్టుకోలేని ఫ్లవర్లు, అవే క్యాలీఫ్లవర్లు. సీజన్లో ఉన్నప్పుడు ఇంట్లో మనం సెన్సేషనల్ అవ్వాలంటే నేను చెప్పే మసాలా వేసి క్యాలీఫ్లవర్ పకోడీ చేశారనుకో, డిఫరెంట్గా సూపర్ ఉంది ఈ పకోడీ అని మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే. క్యాలీఫ్లవర్ పకోడీని ఎలా చెయ్యాలో చూసేయండి మరి. క్యాలీఫ్లవర్ పకోడీకి మసాలా పొడిని రెడీ చేసుకుందాం. టీ స్పూన్ మిరియాలు, టేబుల్ స్పూన్ ధనియాలు, టీ స్పూన్ నువ్వులు, టీ స్పూన్ కసూరి మేతి, హాఫ్ టీ స్పూన్ సోంపు, టీ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చీలను తుంచుకొని వేయండి. 2 లవంగాలు. మీ క్యాలీఫ్లవర్ సైజుని బట్టి మసాలా ఎక్కువ తక్కువలు చేసుకోండి. ఈ మసాలాను బరకగా దంచుకోండి. ఇలా దంచుకుంటే మసాలా పలుకులుగా ఉండి తింటున్నప్పుడు పంటికి తగులుతుంటే చాలా రుచిగా ఉంటుంది. మీకు ఇలా చేసుకోవడం కష్టం అనిపిస్తే బరకగా మిక్సీ చేసుకోండి. 10 నిమిషాల కష్టానికి ఫలితంగా మసాలా పొడి రెడీ అయ్యింది. ఇలా బరకగా చేసుకోవాలి. రెడీ చేసుకున్న మసాలా పొడిని పక్కన పెట్టుకోండి. ఒక గిన్నెలోకి పావు టీ స్పూన్ అంత ఇంగువ వేసి 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి ఇంగువ నీళ్ళల్లోకి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఇంగువ నీళ్లను కూడా పక్కన పెట్టుకోండి. క్యాలీఫ్లవర్ ని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేడి నీళ్ళల్లో నీట్గా క్లీన్ చేసుకొని చల్లారనియండి. బాగా చల్లారితేనే కోటింగ్ అంటుకుంటుంది. స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ కారం పొడి, పావు టీ స్పూన్ వాముని నలిపి వేసుకోండి. ఫ్లేవర్ బాగా రిలీజ్ అవుతుంది. 2 పచ్చిమిర్చి ముక్కలు, తరుక్కున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. మనం ముందుగా దంచుకున్న మసాలాను 2 స్పూన్లు వేయండి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా టాస్ చేయండి. మసాలాలు క్యాలీఫ్లవర్ కి అంటుకుంటాయి. కలుపుకున్న క్యాలీఫ్లవర్ లోకి పావు కప్పు బియ్యం పిండి, పావు కప్పు శనగపిండి, క్యాలీఫ్లవర్ ని ఇలా టాస్ చేయండి. ఇలా చేయడం వల్ల బియ్యం పిండి, శనగపిండి క్యాలీఫ్లవర్ కి కోట్ అవుతుంది. కోట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ లేకి ముందుగా కలిపి పెట్టుకున్న ఇంగువ నీళ్లను కొన్ని పోసుకుంటూ క్యాలీఫ్లవర్ ని పకోడీలా కలుపుకోవాలి. నేను కలుపుకున్న ఇంగువ నీళ్లు పకోడీ పిండి కలుపుకోవడానికి సరిగ్గా సరిపోయినాయి. ఇలా క్యాలీఫ్లవర్ కి పిండి బాగా కోట్ అయ్యేలా కలుపుకోవాలి. పకోడీలు కలుపుకునేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పకోడీలకి కోటింగ్ మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని పలుచగా కూడా ఉండకూడదు. మీడియం కన్సిస్టెన్సీలో ఉండి క్యాలీఫ్లవర్ కి బాగా కోట్ అవ్వాలి. కలుపుకున్న క్యాలీఫ్లవర్ని పక్కన పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ని రెడీ చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసి మీడియం హీట్ వచ్చే వరకు కాగనీయండి. నూనెని మరీ ఎక్కువ వేడి చేసుకోకండి. క్యాలీఫ్లవర్ వేయగానే కలర్ వస్తాయి, లోపల ఉడకవు. ఒక్కొక్క క్యాలీఫ్లవర్ ముక్కని ఆయిల్లోకి మెల్లగా వేసుకోండి. నూనెకి సరిపడా క్యాలీఫ్లవర్ ముక్కల్ని మాత్రమే వేయండి. వెంటనే గరిటెతో కలపకండి. అలా చేస్తే క్యాలీఫ్లవర్కు ఉన్న కోటింగ్ విడిపోతుంది. 2 నిమిషాల తరువాత కలుపుకుంటే క్యాలీఫ్లవర్కి కోటింగ్ బాగా సెట్ అవుతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఏగనీయండి. ఇంకో నిమిషంలో తీసేస్తామనే ముందు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ కొంచెం ఏగనీయండి. దీనివల్ల మన క్యాలీఫ్లవర్ పకోడీ క్రిస్పీగా అవుతుంది. ఇలా కలర్ వచ్చాయంటే మన పకోడీని తీసేసుకోవచ్చు. అస్సలు నూనె పీల్చుకోకుండా మన క్యాలీఫ్లవర్ పకోడీ చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు మీకు టిప్ చెప్తాను. ఈ పకోడీని ఇలాంటి నెట్ దాంట్లో కానీ హోల్స్ ఉండే గిన్నెలో కానీ వేసుకోండి. కొంచెం ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయి. అదే టిష్యూ పేపర్లో వేస్తే 5 నిమిషాలకే మెత్తగా అయిపోతాయి. ఓసారి ఈ టిప్ని ట్రై చేసి చూడండి. మిగతా క్యాలీఫ్లవర్ ముక్కలని ఇదే విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా పకోడీ మొత్తాన్ని ఫ్రై చేసుకున్నా ఆయిల్ పీల్చుకోకుండా మన క్యాలీఫ్లవర్ పకోడీ చాలా క్రిస్పీగా వచ్చింది. రెడీ చేసుకున్న క్యాలీఫ్లవర్ పకోడీని ప్లేట్లో సర్వ్ చేసుకొని పక్కనే టమాటా కెచప్ని పెట్టుకొని క్యాలీఫ్లవర్ పకోడీని అద్దుకొని తింటే సూపర్ గురు అనాల్సిందే. మనం రెగ్యులర్గా చేసుకునే క్యాలీఫ్లవర్ పకోడీ, క్యాలీఫ్లవర్ 65కి ఇది డిఫరెంట్గా ఉంటుంది. మనం వేసుకున్న మసాలా అటువంటిది. తింటున్నప్పుడు నువ్వులు, మసాలా పలుకులు తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంది. నా స్టైల్లో క్యాలీఫ్లవర్ పకోడీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసినాక మీకు ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దండి. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్, లైక్, షేర్ చేసి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ F3 ఫుడ్ ఫన్ ఫెస్టివల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.